అందరికీ నమస్తే. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయలు విపరీతంగా దొరుకుతున్నాయి. ఈ పచ్చడిని మనం రోట్లో దంచినట్టు టేస్టీగా రావాలంటే ఇలా అయితే చేయండి. ఇదిగోండి, ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మామిడికాయలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి మరీ ఎక్కువ పెద్దగా లేకుండా మీడియం సైజులో ఇలా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని తర్వాత ఒక వెల్లుల్లిపాయను, అంటే ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఒలిచేసుకోండి. ఇంకా కావాలంటే కూడా ఎక్కువగా వేసుకోండి. మనం వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే మామిడికాయ పచ్చడి అనేది అంత బాగుంటుంది. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఇలా ఎందుకు కట్ చేయాలంటే, కట్ చేయకుంటే మనం మామిడికాయ పచ్చడి మిక్సీ పట్టినప్పుడు అవి వెల్లుల్లి మెదగవండి. ఇవి వెల్లుల్లి అనేది బాగా మెదిగితేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ముందుగా వెల్లుల్లిని వేసేసేయండి మిక్సీ జార్లో. తర్వాత ఉప్పు వేయండి. తర్వాత కారం వేయండి. కారం మీకు టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని మరీ ఎక్కువగా మెత్తగా మిక్సీ పట్టకూడదండి. మనం రోట్లో దంచినట్టుగా బరకగా ఉండాలి. ఇలా ఒకసారి మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసేయండి. అన్నీ ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడైతే మిక్సీకి వేయాలి. మిక్సీ వేసేటప్పుడు మనము చాలా ఫాస్ట్గా పెట్టకుండా బరకగా చూడండి, ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టేసేయండి. పట్టేసినారు కదా, ఇప్పుడు ఇలా తయారవుతుంది. తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన నేను. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, అదైతే వేసేసేయాలి. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల మామిడికాయ పచ్చివాసన అనేది నూనెలో కూడా బాగా మగ్గుతుంది. నూనెలో మగ్గడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని మనము ఇలా వేయించుకున్న తర్వాత చల్లగైన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే ఇది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మనము దేంట్లేకైనా, ఉప్మా లేకైనా, చపాతీ లేకైనా, రైస్ లేకైనా, పొంగల్ లేకైనా, వేట్ లేక తిన్నా సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రోట్లో దంచకుండా ఇలా మిక్సీలో, రోడ్లు అందరికీ ఉండవు, అపార్ట్మెంట్లో అయితే అస్సలు దంచడానికి కాదు కదండి. అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇది ఎలా మగ్గిందనేది తెలుసుకోవాలంటే మనం వేసిన ఆయిల్ అనేది ఇలా సైడ్లకంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయిందని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా అంతేనండి. టేస్టీగా రోట్లో దంచిన టేస్ట్ వచ్చేటట్టుగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.